అందవేసిన చెయ్యి జగన్దే అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వివేకారెడ్డిని హత్య చేయించి ఆ నిందను చంద్రబాబుపై మోపారన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరా లేదని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నానో యూరియాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని, సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ప్రైవేటీకరణ అని మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటీకరణకి పీపీపీ మోడల్కి అర్థం తెలియదని నేను ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తా ఉన్నా. మందుల సరఫరా కానీ, ఇతర కార్యక్రమాలు కానీ, వైద్య సేవలు కానీ పీపీపీ మోడల్లో జరుగుతున్నాయి. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఆ విషయం తెలియకుండా వారు ప్రైవేటీకరణ చేస్తున్నారని కోటి సంతకాలు ఉద్యమం చేశారు. ఏమి జరిగింది? కోటి సంతకాలు ఎవరు పెట్టారు అంటే ఇవాళ ఎక్కడా సంతకాలు చేసిన ప్రజలు లేరు. వైసీపీ కార్యకర్తలతోనే సంతకాలు చేయించుకొని అబ్బో అద్భుతం జరిగిపోయింది, కోటి మంది వ్యతిరేకించారని ఇవాళ స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారు. అసలు వాస్తవం ఏం జరిగింది? 10 మెడికల్ కాలేజీల పరిస్థితి ఇవాళ డోలాయమానంగా ఉంటే కూటమి ప్రభుత్వం వాటికి ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ ముందుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆనాడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి దాదాపుగా 2020లో ప్రకటించారు. ఇది 10,000 కోట్ల అవసరం. మీరు చెప్పిన 2020లో మొదలుపెట్టి 23కు పూర్తి చేస్తానన్న వాళ్ళు కనీసం కొన్ని చోట్ల స్థల సేకరణ కూడా జరగల. దాన్ని ఆ అభ్యంతరాలన్నీ తోసిరాజని ముందుకెళ్లిన జగన్ ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా నాబార్డు సహకారంతో పనులు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాల. సేకరించిన 100 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తాకట్టు పెడతానన్న ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి ముందుకు రాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నాబార్డు నుంచి 3,672 కోట్ల రుణం సేకరించారు. అందులో 2021-2025లో పనులు మొదలుపెట్టి కాంట్రాక్టర్స్కి 1,451 కోట్లు చెల్లించారు. ఇంకా దాంట్లో పెండింగ్ బిల్స్ 674 కోట్లు ఉన్నాయి. అంటే నాబార్డు ఇచ్చిన డబ్బులో కూడా 674 కోట్లని జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించిన సంగతిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగు ప్రజల జీవన